దీపాల వెలుగులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల లోగిళ్లు ప్రకాశిస్తున్నాయి. కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి దీపావళిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ప్రతి ఏడాది ఉండేంత ఉత్సాహం ఈసారి తగ్గినట్టే కనిపిస్తోంది. కరోనా భయంతో ప్రజలందరూ పరిమిత సంఖ్యలోనే పర్యావరణహిత టపాసులు కొనుగోలు చేసుకుని అన్ని జాగ్రత్తల నడుమ పండుగను ఆస్వాదిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడ రాజ్భవన్లో దీపావళి వేడుకలు నిరాడంబరంగా జరిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో సభాపతి తమ్మినేని సీతారాం తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు టపాసులు కాల్చారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, సరుబుజ్జిలి, పొందూరు మండలాల్లో దీపావళిని ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా వేడుకలు జరిపారు. మహిళలు లక్ష్మీదేవికి దీపారాధనలు చేసి హారతులిచ్చారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మందులు కాల్చిన పొయ్యి దగ్గర ఉంటారు పాకలో బయటకు వచ్చాడు. को आँख देत कोढ़िन को काया, बांझन को पुत्र देत निर्धन को माया, दुखियों के दुख हरत परमानंद देवा, माता जाकी पार्वती पिता महादेवा।